పరాయి స్త్రీ వ్యామోహంలో రాజైన దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడిగా పేరు పొందిన దావీదు బెత్షెబా అనే పరాయి స్త్రీని చూసి మోహానికి లోనయ్యాడు. ఆమెను పొందడం కోసం ఆమె భర్త అయిన ఊరియాను యుద్ధరంగంలో కుట్రతో చంపించాడు. దావీదు చేసిన ఈ పాపం వల్ల దేవుని శిక్షకు గురయ్యాడు. అతని కుటుంబంలో తీవ్రమైన కలహాలు, వ్యభిచారం మరియు రక్తపాతం సంభవించాయి. అతను పశ్చాత్తాపపడి క్షమాపణ పొందినప్పటికీ ఆ పాపపు చేదు అనుభవాలను జీవితాంతం అనుభవించాల్సి వచ్చింది.